హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఈ క్రేటా కార్ కి ఓనర్ కాబోతున్నాము. ఎర్లీ మార్నింగ్ 6:30కి నిద్ర లేచి కార్ చూడడానికి అయితే వచ్చేసాము. ఇక కార్ కండిషన్, ఇంజన్, ఇంటీరియర్ టోటల్ అంతా చెక్ చేసుకున్నాము. సో లోపల ఇంటీరియర్ లో స్క్రీన్ అండ్ 360 కెమెరాస్ అయితే పెట్టుకున్నారు. ఇక కార్ కండిషన్ విషయానికి వస్తే చాలా బాగుంది, ఎక్సలెంట్ కండిషన్. కార్ టోటల్ రివ్యూ వచ్చి మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాము. 4 టైర్స్ కూడా 75% అయితే ఉండొచ్చు. సింగిల్ స్క్రాచ్ కూడా లేదు కార్ పైన అయితే. ఇక ఈ కార్ అయితే ఫైనలైజ్ చేసుకున్నాము. ఇంకా ప్రైస్ టోటల్ అంతా మాట్లాడుకుని తీసుకుందామని ఫిక్స్ అయిపోయాము. తీసుకుందామని మనం ఫిక్స్ అయితే కాదు, ఓనర్ కూడా ఫిక్స్ కావాలి కదా. సో అందుకనే ఓనర్ వచ్చేసి సర్వీసింగ్ చేపించుకుని రామంటే సర్వీసింగ్ కి తీసుకుని వెళ్తున్నా. సో ఓనర్ ఫస్ట్ టైం మనల్ని నమ్మి కార్ ఇవ్వడం. సో విషయం ఏమంటే ఓనర్ అయితే ఊర్లో లేడు. సో వాళ్ళు వచ్చిన తర్వాత మ్యారేజ్ కి వెళ్ళాలంట. కార్ చూస్తే సర్వీసింగ్ సింబల్ అయితే పడింది, సర్వీసింగ్ చేపియాలని. సో ఆ కారణంగా అయితే మేము మదనపల్లికి వెళ్లి సర్వీసింగ్ చేపిద్దామని వచ్చాము. ఇక మదనపల్లి లోపల సైడ్ వెళ్ళకుండా హైవేలో అయితే వెళ్తున్నాము. షోరూమ్ కి అయితే ఇలా తొందరగా వెళ్ళిపోవచ్చని. సో ఇక్కడ కనిపిస్తున్న లారీ వాడు అయితే లెఫ్ట్ కటింగ్ అయితే ఇచ్చేసాడు. ఇక్కడ కట్ చేసుకోవడానికి అయితే వీలు లేదు, అతను తిప్పేశాడు. ఇంకా అంబులెన్స్ అవన్నీ ఇక్కడ నిలబడిపోయి ఉంటే మేము కొద్దిగా రివర్స్ వచ్చి లారీ డ్రైవర్ని రివర్స్ రమ్మని మళ్ళీ స్ట్రైట్ పోమని చెప్పాము. ఇక ఆ లారీ స్ట్రైట్ వెళ్ళిపోయాక మేము రైట్ తీసుకొని ఇలానే ఉంటుందేమో, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా అని రైట్ టర్న్ ఇచ్చుకొని మళ్ళా మదనపల్లి లోపల నుంచి అయితే వెళ్తున్నాము. సో ఇక నేను ఎక్కడ వెళ్ళాలనుకున్నా నా బామర్ని అయితే పిలుచుకొని పోతా. ఫస్ట్ అయితే అడుగుతాను, ఫ్రీగా ఉంటే వెళ్దాం రా అని. వస్తానంటే పిలుచుకొని అయితే పోతా. సో ఇక వాడైతే మదనపల్లిలోనే చదువుకుంటా ఉండేది. 1-2 సార్లు వచ్చాడంతే. వాడు ఎక్కువ అయితే కదిరిలోనే ఉంటాడు. సో ఇంతకు ముందు పెనుగొండ ట్రిప్ లో కూడా ఉన్నాడు అతను. సో థంబ్నెయిల్స్ కానీ ఎడిటింగ్ కానీ చాలా బాగా అయితే చేస్తాడు. అని కాంటాక్ట్ కావాలనుకుంటే మీకైతే స్క్రీన్ మీద నెంబర్ చూపిస్తాను, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ కావండి. థంబ్నెయిల్స్ మాత్రం ఎరగదీస్తాడు. ఇక లొకేషన్ చూడు, మనం కరెక్ట్ వెళ్తున్నామా లేదంటే ఇవన్నీ నేను తిరిగేసానులే, నువ్వు పదా అని చెప్పాడు. సర్లే అని చెప్పి నమ్మి ఎక్కడెక్కడో పిలుచుకొని వచ్చాడు. సింగిల్ వే అయితే మనమైతే ఓనర్ నమ్మి ఇచ్చాడు కాబట్టి కారు భయంతో వెళ్తున్నాము. ఫైనల్లీ హైవే అయితే కనపడింది, హైవేలోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి కొద్దిగా స్ట్రైట్ వెళ్ళి రైట్ కి అయితే టర్న్ చేసుకున్నాము. టర్న్ చేసుకున్నాక లెఫ్ట్ సైడ్ లో అయితే మనకి షోరూమ్ అయితే కనిపించేసింది. సో కార్ అయితే షోరూమ్ లోపలికి తీసుకొని వెళ్ళి ఇక్కడ అయితే ఆపాము. ఇక్కడికి వచ్చేసి ఒక ఆయన వచ్చాడు, ఆయనకి చెప్పాము జనరల్ సర్వీసింగ్ చేయాలని. మాకైతే 1.5 గంట అయితే సమయం పట్టింది ఇక్కడ రావడానికి. సో అంత టైం తీసుకున్నాం మేము. ఇక ఆయన రిజిస్టర్ తీసుకుని వచ్చి మన కార్ అయితే సర్వీసింగ్ లిస్ట్ అయితే రాసేసాడు. టోటల్ డీటెయిల్స్, ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది టోటల్ రాసుకొని ఏమేమి సర్వీసింగ్ చేయాలని చెప్పి రాశాడు. సో ఇంత లోపల ఒక టెస్ట్ డ్రైవ్ చేసుకుని రాపండి అని చెప్పి ఒక మెకానిక్ ఆయన అయితే పంపించాడు. ఇక ఆ మెకానిక్ అన్న రివర్స్ నేను ఫ్రంట్ కి ఎంత స్పీడ్ తొక్కుదానో అంత తొక్కేశాడు. ఇక టెస్ట్ రైడ్ వచ్చేసి కదిరి రోడ్ కి అయితే తిప్పేశాడు ఆయన అయితే. ఇంకా ఇక్కడ స్పీడ్ చూడండి మీరు, ఎంత స్పీడ్ తో అయితే వెళ్తున్నాడు. మనకైతే గులాబ్ జామ్ లో గడగల్లాడిపోయి ఇక్కడ సీట్ బెల్ట్ అయితే పెట్టేసుకున్నాను. ఇక కార్ కి అయితే ఆయిల్ సర్వీసింగ్ అండ్ అలాగే ఫ్రంట్ టైర్స్ కొద్దిగా బ్యాలెన్స్ లేవంట, అవైతే ఫిట్ చేస్తా చెప్పారు. ఇంకా టోటల్ సర్వీసింగ్ వచ్చేసి 3 o'clock కంప్లీట్ అయిపోతుంది అని చెప్పారు. కొన్ని క్లిప్స్ కి వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పి పార్క్ అయితే వచ్చేసాము. ఇక బోన్ చేసుకుని మళ్ళీ సర్వీస్ సెంటర్ అయితే వచ్చేసాము. ఇక్కడ చూస్తే మన కార్ ఇంకా వీల్స్ అయితే చెక్ చేస్తున్నారు. చెక్ చేసి ఒక్కో వీల్ అయితే ఫిట్ చేస్తున్నారు. ఇక నాకైతే ఓపిక నశించి ఇంకా ఒరిజినల్ క్యారెక్టర్ అయితే వచ్చేసాము. మనం కామెడీగా ఉండేది ఎక్కువ. ఈ లోపల అయితే సర్వీస్ అయిపోయిన తర్వాత ఇక్కడ వాటర్ సర్వీసింగ్ చేయడానికి అయితే కార్ తీసుకొచ్చారు. మామూలు జనరల్ సర్వీసింగ్ వచ్చేసి 1 గంట అయితే పట్టింది టైము. ఇంకా వాటర్ సర్వీసింగ్ షైనింగ్ వచ్చేసి 1.5 గంట తీసుకున్నారు. లేట్ చేశారు కానీ కార్ ని మాత్రం కొత్త పెళ్లి కూతురిని రెడీ చేసినట్టు ముస్తాబ్ చేశారు. అదొకటి ప్లస్ పాయింట్, చాలా బాగుంది సర్వీసింగ్ అయితే. ఇక కారు కూడా షైనింగ్ కొట్టారు కాబట్టి 2-3 రోజులు మెరుస్తానే ఉంటుంది. ఇక కార్ అయితే మా చేతికి 5:30 అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి మనం బయలుదేరి ఇంకా ఇంటికి వెళ్లేందుకు ఆల్మోస్ట్ 9:30 అయితే అవుతుంది. సో ఇందులో మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టాప్స్ అవి ఇవి అనుకుంటూ ఇంకా లేట్ చేశారు. ఫ్రంట్ లెఫ్ట్ టైర్ వచ్చేసి పంచర్ అయింది. సో పంచర్ అయిపించుకున్న తర్వాత ఒక 10 minutes వచ్చి 30 స్పీడ్ లో పొమ్మన్నాడు. 30 స్పీడ్ అయిపోయిన తర్వాత ఇంకా హైవే ఎక్కాము. హైవే ఇంకా 60-70 అయితే పట్టేసాము. సర్వీస్ సెంటర్ దగ్గర వెయిట్ చేసి తల అయితే బీభత్సంగా నొప్పించింది. ఒక దగ్గర టీ తాగేసి మళ్ళా హైవేలోకి అయితే ఎక్కేసాము. సో ఈ కార్ అయితే ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి మేమైతే ఓనర్ ఇంటి దగ్గర పెట్టేసి అక్కడ నుంచి మా బైక్ లో అయితే మా ఇంటికి వెళ్ళాలి. ఆల్మోస్ట్ 20 kilometers అయితే మళ్ళీ ట్రావెల్ చేయాలి ఈ చలిలో అయితే. సో స్పీడ్ అయితే పెంచుకుంటే వచ్చాం కానీ ఒక చోట అయితే యాక్సిడెంట్ జరిగింది. అది చూసి మళ్ళీ స్లోగా అయితే వస్తున్నాము. సో ఈ స్లోలో వచ్చేసి వైబ్ సాంగ్స్ పెట్టరా అంటే మా బామ్మర్ది అయితే మంచి సాంగ్స్ అయితే ఊపున సాంగ్స్ అయితే పెట్టాడు. సో థంబ్నెయిల్ చూసి వచ్చిన వాళ్ళకైతే ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఓనర్ కూడా నాకు చాలా క్లోజ్. నమ్మి మనకి కార్ ఇచ్చాడు కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా మొత్తం సర్వీసింగ్ చేయించుకొని ఇంటి దగ్గరికి అయితే పెట్టాము. ఇంకా ఆల్మోస్ట్ 9:30కి అయితే మేము కదిరికి రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి ఇంకా 20 kilometers అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి ఇదే కార్ ని రివ్యూ అయితే తీయబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.